నా దగ్గరున్న చిన్న ఆండ్రూ మామని మీ అందరికీ చూపించి చాలా డేస్ అయిపోయింది. చాలా డేస్ కాదు, చాలా మంత్స్ అయితే అయిపోయిందనమాట. సో, వెనకమాల ఉంది గదా! అదే మన చిన్న ఆండ్రూ మామ. ఇప్పుడైతే దానికి ఫీడింగ్‌లో అయితే లైవ్ మీల్ వార్మ్ అయితే ఏసేద్దాం. లైవ్ మీల్ వార్మ్ ఎయంగానే చాలా ఇష్టపడి తింటదనమాట. అలాగే ప్రాన్స్ కూడా తింటది. ప్రాన్స్ స్లైసెస్ వేస్తే అది కూడా తింటది. వీటిలనొచ్చేసరికి నేను 2 ఫీట్ బై 1 ½ బై 1 ఫీట్ ఎక్వేరియంలో అయితే ఇలా స్కేపింగ్ చేసి అయితే పెట్టుకున్నాను. లాస్ట్‌లో అవి హైడ్ అవ్వడానికి ఒక పాట్‌ని సగం ఎరక్కొట్టు కూడా పెట్టేశాననమాట. అండ్ ఇక్కడ ఉంది గదా! ఇదొచ్చేసరికి ఫీమేల్. అండ్ ఇవి బాండింగ్ అయ్యి నియర్లీ ఒక 2-3 మంత్స్ అయితే అవుతుంది. లాస్ట్ టైం మనకు స్టాక్ వచ్చింది కదా, అప్పుడైతే నేను ఒక ఫీమేల్ని తీసుకుని దీంట్లో అయితే పేరప్ అయితే చేశాను. బాండింగ్ చాలా బాగా అయింది. ఫైటింగ్ ఏమీ చేసుకోవు. చెన్నాస్ వన్స్ పేరప్ అయిపోయినాయి అంటే ఫైటింగ్ ఏమి ఉండదు, మొత్తం నార్మల్గానే ఉంటాయి. అప్పుడప్పుడు ఫ్లేరింగ్ చేసుకుంటూ లిటిల్ బిట్ అగ్రెషన్ చూపించుకుంటే కానీ హెవీగా డ్యామేజ్ అయిపోయేంత ఫైట్ చేసుకోవు. అండ్ ఇప్పుడు ఇవి బ్రీడ్ అవ్వడానికి ఇంకా రెడీ కాదనమాట. చెన్నాస్ న్యాచురల్గా సీజన్ వైజ్ బ్రీడ్ అవుతాయి కాబట్టి రైనీ సీజన్ దగ్గరలో ఉన్నప్పుడు బ్రీడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ చెన్నా ఆండ్రూ స్టాక్ కూడా రైన్స్ స్టార్ట్ అయిన తర్వాతే మన దగ్గరికి రీస్టాక్ అయితే చెన్నాస్ అవుతాయి.